supplies department to technical. రూపాయలు, కామన్ కి 2300 రూపాయలు. సన్నాలకి అదనపుగా తీసుకొచ్చినప్పుడు ఆ రైతు పాస్బుక్, ఫోన్ నంబర్ ఆధార్ నంబర్కి కోసము రైతులు తమ వద్ద ఫోన్ ఉంచుకునే విధంగా పాస్ పుస్తకము జత చేయాలి. ఒకవేళ కౌలుదారులు ఉన్నట్లయితే ఆ కౌలుదారులు కన్సర్న్ ఏయో తెలిపినటువంటి తేమ శాతము, చెత్త, కాలు, మట్టి, ఈ చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన వారికి పరిమాణాలు. టీపీసీ సెంటర్లో ఒక క్వింటల్ క్యాలిక్యులేషన్ అంటే ఓటీఎస్లో రైతు ధాన్యాన్ని తీసుకొచ్చినట్టయితే దానికి 1 ఎకరం 43 కి దీనికి మళ్ళీ ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకొని సబ్మిట్. సారి మనము పోయినసారి కంటే కూడా నార్మల్ క్రాప్ ఏరియా కూడా 20,000 హెక్టర్స్ దాకా పెరిగింది. నార్మల్ అంటే లాస్ట్ టైం మనం సన్న రకం ఎక్కువ బయట అమ్మటం జరిగింది. అంటే కొంతమందికి చాలామంది రైతుల్లో కూడా మొదట వచ్చిన ప్యాడీ అంటున్నాం కానీ ఆ నామ్స్ ఎవరు కూడా పాటించట్లేదు. జనరల్గా వచ్చిన ధాన్యాన్ని కనుక వాళ్ళు ఏమి శుభ్రం చేయట్లేదు. చేసిన తర్వాత మీరు అదేవిధంగా ఆ సెంటర్లో కూడా మనం తీసుకొని తర్వాత మిల్లర్స్ పంపిస్తే మిల్లర్స్ ఎంతో కొంత దాన్ని తగ్గియటం అది చేయడం జరుగుతుంది. దాని మీద కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు పోయినసారి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా మనకి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఏ విధంగానైతే వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చినట్టుంటే మళ్ళీ దాన్ని ఏమాత్రం తగ్గకుండా మిల్లర్స్ కూడా తీసుకోవాలండి. 25 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రిపరేటరీ మీటింగ్కి విచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఆర్టీఓస్, డిఎం సివిల్ సప్లైస్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల లెవెల్ ఆఫీసర్స్, మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ అందరికీ నమస్కారాలు. సో ఫ్యూ ఏసీ గారు కూడా అన్ని డీటెయిల్స్ చెప్పారు. బట్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కొన్ని సజెషన్స్ సెంట్రల్ ఇన్ఛార్జెస్కి, మెయిన్ సిఇఓస్, బ్యాక్ సిఇఓస్కి. సో ఫస్ట్ మనకి రేపటి నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అఫీషియల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ మనకి మార్చ్ 28 నుంచి ఈ రబీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి పర్మిషన్ ఇచ్చారు. సో ఎక్కడైనా అంటే తహసీల్దార్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఈరోజు తహసీల్దార్స్ కూడా అందుకే పిలవడం జరిగింది. సో మీకు ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు సెంటర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అంతేగాని మాకు పైనుంచి పర్మిషన్ ఇవ్వలేదు, మాకు స్టార్ట్ చేసుకోమని చెప్పలేదు అనేది లేదు. సో రేపు అంటే జనరల్గా మనకి ఖరీఫ్ అంటే కేఎంఎస్ ఎప్పుడైనా మనకి మీ అందరికీ తెలిసిందే ఖరీఫ్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి జనరల్గా ఖరీఫ్ స్టార్టింగ్ అనేది కొంత లేట్ అవుతుంది. బట్ మనకి రబీ అనేది సేమ్ కేఎంఎస్ సీజన్ కాబట్టి ఇబ్బంది. నేను లాస్ట్ టైం ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా సెంటర్స్ చెక్ చేశాను. ఆ డిచ్పల్లి కొన్ని